every day there is an attack from the enemy upon your souls. నీ ఆత్మను ఓడించడానికి శత్రువు ప్రతిదినం నీ మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. Whether you realize it or not, నీవు అది గ్రహిస్తున్నావా లేదా అన్నది ప్రాముఖ్యం. there is a constant bombardment from the world against your faith. నీ యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రతిదినం లోకం నీతో పోరాడుతూనే ఉంటుంది. And because Christians don't realize this, క్రైస్తవులు దానిని గ్రహించలేకపోతున్నారు. they experience defeat in their lives. కాబట్టి ప్రతిదినం విశ్వాసులు లోకమనే శత్రు విషయంలో ఓడిపోతూనే ఉన్నారు. And that leads them to depression and defeat. వారు అలాగూ ఓడిపోతూ ప్రతిదినం నిరుత్సాహంలోనికి గురైపోతున్నారు. What a sad condition. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. God doesn't want us to be in this state of ignorance about our enemies. మనం ఈ విషయాలను గ్రహించలేని స్థితిలో ఉండాలని దేవుడు కోరుకునేటువంటి వాడు కాదు. Paul said we are not ignorant of the wiles of the devil. మరి లోకం యొక్క కుయుక్తులను మనము మరి తంత్రములను ఎరగని